ఎదుటి వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఈ డాగ్స్ అయినా మనుషులమైనా మనం అటాక్ చెయ్యమండి. People saying अरे वाह Z5 सिक्योरिटी है इनकी, तो मैं आई फील सो सेफ एंड सिक्योर. सो इट फॉर गर्ल्स आल्सो, इफ यू गेट इनटू एनिमल्स यू आर सो सेफ. ఇవి యాక్చువల్లీ మనకు ఒక సేఫ్ గార్డ్ వాల్ లాగా స్టాండ్ అవుతున్నాయండి డాగ్స్. వీటిని తీసేయడం వల్ల మన వినాశనమే మనం కోరుకుంటున్నాము. అది మనుషులకు అర్థం కావాలి. హైదరాబాద్లో కుక్కల్ని కాపాడండి అని చెప్పి ఈరోజు ధర్నా చౌక్లో వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అసలు వాళ్ళ కాన్సెప్ట్ ఏంది, ఎందుకు అంటే మీడియా ముందుకు వచ్చారో ఒకసారి మాట్లాడదాం మనం. మీ పేరు? గీత. గీత. హాయ్ గీత, చెప్పండి మీరు ఈరోజు ప్రొటెస్ట్ చేయడానికి కారణం ఏంటి? సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదండి, అన్ని డాగ్స్ని షెల్టర్లోనే పెట్టాలి అని. సో అలా పెట్టొద్దు అని చెప్పి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. సో దానికి రిలేటెడే ఈ ప్రొటెస్ట్. మీరు అంటే ఎంతమంది జాయిన్ అయ్యారు, అంటే ఎంతమంది ఉన్నారు ఇందులో? మోర్ దెన్ ఒక 400 to 500 మెంబర్స్ అయితే గ్యాదర్ అయ్యామండి. అయితే ఇప్పుడు హైదరాబాద్లో మెయిన్గా చూస్తే హైదరాబాద్లో చాలామంది పిల్లలు చనిపోయినరు, స్ట్రీట్ డాగ్స్ వల్ల పిల్లలు చనిపోయినరు. అట్లాంటి విషయాలు చూసి కూడా మీరు డాగ్స్ని కాపాడాలి అంటున్నారా అని చెప్పి చాలా వీడియోస్ చూసినాం మనం. దాని మీద మీ అభిప్రాయం? పిల్లల్ని డాగ్స్ కరవడం అనేది మనం చూసుకుంటే ఏ డాగ్ అయినా కూడా ఈవెన్ ఏ యానిమల్ అయినా హ్యూమన్ బీయింగ్స్ అయినా ఎదుటి వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఈ డాగ్స్ అయినా మనుషులమైనా మనం అటాక్ చెయ్యమండి. అంటే అవి చిన్న పిల్లలు కదా, చిన్న పిల్లల్ని గడిచినాయి. చిన్నపిల్లలు కూడా వాళ్ళని రాయితో కొట్టడము, సైకిల్ తీసుకొని వెళ్తుంటే వాటి తోక మీద వెళ్ళడము, హుషుష్ అనడము, కట్టెలు తీసుకొని కొట్టడము, ఇలాంటివన్నీ చేస్తే అవి అటాక్ చేయకుండా లేదు. చాలా వీడియోస్లో మనం చూసింది ఏంటంటే పక్క నుండి వెళ్తున్నా కూడా చిన్నపిల్లల మీద ఒక 4 స్ట్రీట్ డాగ్స్ వచ్చి ఇట్లా అటాక్ చేసి తినేసిన సందర్భాలు మనం చూసినాం. అంటిల్ అన్లెస్ మనం వాటిని హింసించకుంటే అవి మనల్ని అటాక్ చేయవండి. సో మీరు పాస్ట్ హిస్టరీస్ చూసుకుంటే ఆ పాస్ట్ స్టోరీ మనం గనక రియల్ స్టోరీ అడిగితే అప్పుడు తెలుస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఒకవేళ హ్యూమన్స్ వాళ్ళ పిల్లలు కరెక్ట్గానే వెళ్తాయి. ఇప్పుడు మా కాలనీలో కూడా ఉన్నారు చిన్నపిల్లలు. మా ఇంటి దగ్గర ఒక 20 డాగ్స్ ఉంటాయి, అన్ని పెద్ద డాగ్సే. అవి ఎవరిని ఏమనవు, చిన్నపిల్లల్ని కూడా ఏమనవు. సో ఫస్ట్ పేరెంట్స్ కూడా నేర్పియాలి పిల్లలకి డాగ్స్తో ఎలా బిహేవ్ చేయాలి, యానిమల్ పట్ల ఎంత ప్రేమ చూపించాలి అనేది నేర్పిస్తే అప్పుడు ఈ కేసెస్ అనేవి తగ్గుతాయి. अभी हैदराबाद पे स्ट्रीट डॉग्स के लिए पूरा प्रॉब्लम आ रहे बोल के कुछ वीडियोस देखे थे मैं, क्या बोलते हैं आप? अच्छा, अगर आज मैं आई एम अ रेस्क्यूअर, आई एम अ इंडिविजुअल फीडर, ओके. और मेरा प्लान है अब 2026 में, मैं बचपन से डॉग्स के साथ डील कर रही हूँ. कोई स्ट्रीट डॉग नहीं है जिसको मैंने हाथ नहीं लगाया. एंड यू वोंट बिलीव, टू योर शॉक, टू योर सरप्राइज, आई हैव नेवर गॉटन बिटन. एक डॉग ने आज तक मुझे नहीं काटा और मैंने स्ट्रीट का ऐसा कोई डॉग नहीं छोड़ा जिसको मैंने टच नहीं किया. सो द होल कॉन्सेप्ट कि डॉग्स बाइट करते हैं, डॉग्स अटैक करते हैं, इज़ रॉन्ग. डॉग्स तभी अटैक करेंगे आप पे जब उसके साथ कुछ हुआ हो, या फिर वो रेबीज इन्फेक्टेड हो, जो कि लैक्स में से कोई एक डॉग होता है जो रेबीज इन्फेक्टेड होता है. ठीक है, वो रेबीज इन्फेक्टेड क्यों होता है? क्योंकि हमारी अथॉरिटी, हमारा म्यूनिसिपल कॉर्पोरेशन, हमारा GHMC वो ठीक से काम नहीं करते. वो डॉग्स को पिक नहीं करते, ABC नहीं करते, स्टेरिलाइजेशन नहीं करते, वैक्सीनेशन नहीं करते. और उसके बाद उन बच्चों को अगर रेबीज लग गया बाई चांस और उन्होंने किसी को काटा तो सारा का सारा किस पे डाल देते? डॉग्स पे डाल देते. अरे आपने अपने अथॉरिटीज़ ने काम ठीक से नहीं किया ना. आपने किया होता तो रेबीज़ का केस होता नहीं. ठीक है. अच्छा, सेकेंडली मुझे किसी डॉग ने क्यों नहीं काटा? बिकॉज आई नो, मेरे को मेरे मॉम डैड ने बचपन से एजुकेट किया है, अवेयर किया है. सो आई नो हाउ टू स्टडी डॉग्स बिहेवियर. और अगर मुझे नहीं भी आता, कभी चलते फिरते आपको कोई डॉग नहीं काटेगा अगर आप उसको मार नहीं रहे हो. अभी हैदराबाद पे जस्ट ये केसेस अभी है. हाँ. छोटे बच्चे जाए तो डॉग आके काट देते. हाँ. वैसा केसेस अभी है. हाँ. अच्छा, आपको लगता है कि कोई भी डॉग आके बच्चे को आप जाके इंस्टाग्राम सारे सोशल मीडियाज में चेक कीजिए. अब जब डॉग्स पे आपत्ति आई है तो ये सारे रोल आउट होने शुरू हुए हैं. बच्चे जाके पत्थर मारते हैं, बच्चे जाके पैर से मारते हैं. तब नहीं अभी इंस्टाग्राम पे हाँ. कितना वीडियोस आ गए. हाँ. ये वीडियोस में नंबर ऑफ वीडियोस ओनली जस्ट वॉक करके जाए तो डॉग आके काटे. हाँ, तो उस डॉग की डेफिनेटली हिस्ट्री है मैम. आप जाके अगर पीछा चेक करेंगे ना तो उस डॉग को पक्का पत्थरों से मारा गया है.
पक्का उसको डंडों से मारा गया है, इसीलिए वो डिफेंसिव स्टेट में आ जाता है, सेल्फ डिफेंसिव स्टेट में, जब वो ह्यूमंस को फियर करने लगता है, जब उसको ये समझ में आ जाता है कि ये जो ह्यूमन ब्रीड है दे आर रिस्की, दे आर थ्रेट फॉर मी, बिकॉज उसके साथ पास्ट में ये हुआ है। तो बहुत ऑब्वियस है ना, अभी आप मुझे डेली पत्थर मार रहे हैं, आप मुझे डेली डंडे से मार रहे हैं, तो मैं कभी ना कभी तो सेल्फ डिफेंड करूंगी ना। पहले मुझे आप अच्छे लगते थे, बट अब आई डोंट लाइक यू एंड आई डोंट लाइक योर काइंड, because I know your kind is threatening me, your kind is attacking me, so I become self defensive. So self defensive होना कहाँ गलत है, right? अपने आप को बचाना कहाँ गलत है? हर जगह यही सिखाया जाता है ना, अपने आप को डिफेंड करो। Dogs are defending themselves and you are taking it as an attack. Might as well go and educate your children, make them aware कि dogs को किस तरीके से डील करना है, किस तरीके से डॉग्स का बिहेवियर पढ़ना है। और आपको मालूम है, अगर आप ये सोच रहे हैं कि आप एक जगह के 20 डॉग्स क्लियर करके आप सेफ हो जाएंगे, सॉरी, दिस इज नेचर एंड वी आर अ पार्ट ऑफ नेचर। देयर इज अ कॉन्सेप्ट ऑफ वैक्यूम, ठीक है? अगर आपने 20 कुत्ते उस जगह से क्लियर कर दिए ना, और 20 आएंगे कहीं से। द होल कॉन्सेप्ट ऑफ वैक्यूम इज दिस, दे विल कम टू फिल इन, उस जगह को ऑक्यूपाई करने के लिए दे विल कम। अच्छा, जितने मंकीज हैं, रैट्स हैं, उनसे भी रेबीज फैलता है, राइट? उनका टेक केयर कौन कर रहा है? आवर डॉग्स आर द गार्डियंस, बिकॉज डॉग्स होते हैं उस एरिया में, कोई और डॉग्स नहीं आ सकते, कोई रैट्स मंकीज ये सब नहीं आ पाते, सो दे आर सेफ गार्डिंग अस। और हम उन 5 कुत्तों की रक्षा नहीं कर पाते, हम उन 5 कुत्तों को प्रोटेक्ट नहीं कर पाते, उनको प्रोटेक्शन नहीं दे पाते जो एक्चुअली हमारे गार्डियंस हैं, जो ह्यूमंस को प्रोटेक्ट कर रहे हैं, जो हमें मंकीज, रैट्स, रेबीज हर चीज़ से बचा रहे हैं। इनफैक्ट आई फील सो सेफ व्हेन आई वॉक as an individual rescue feeder. When I walk, I get 10 dogs walking with me, and I hear comments also, people saying अरे वाह Z5 security है इनकी। तो मैं I feel so safe and secure. So it for girls also, if you get into animals, you're so safe. You will be nicely roaming around on the street without any fear, like I roam around. They are the guardians. So please be the voice for the voiceless. Do not take them as threat. Protect them. अथॉरिटीज़ को कंपेल कीजिए कि जीएचएमसी अपना काम करे, उनको वैक्सीनेट करे, उनका स्टेरिलाइजेशन करे, और उनको खाना खिलाने के लिए सबको अलाउ करे, अवेयरनेस फैलाए। दिस इज व्हाट वी नीड। डॉग्स आर नॉट द प्रॉब्लम, वी आर द प्रॉब्लम। What about Aravali issue? Can you speak that? Yeah, of course. So Aravali issue also happened because we as common people, we always depend on big authorities to take care of stuff. अगर हम अपना पार्ट करने लगे ना, अगर हम अपनी भूमिका अच्छे से निभाने लगे, तो अरावली बोलिए या डॉग्स का बोलिए, ये सारे केसेस होंगे ही नहीं। बट वी आर सो डिपेंडेंट कि हम हमेशा बोलते हैं कि अथॉरिटी अपना काम ठीक से नहीं करे। क्या हम अपना काम ठीक से कर रहे हैं? ये छोटी अभी मूसी रिवर का देखिए, मूसी रिवर में से सारे मछलियाँ जो 300 साल पहले रहते, सारे एक्सटिंक्ट हो चुके हैं। नाउ ऑल द इन्वेजिव फिशेज, डिफरेंट ब्रीड के फिशेज बाहर से आके रिवर्स में रह रही है, मूसी रिवर्स में। क्यों? क्योंकि हमने अपना जंगल, अपने रिवर्स को नहीं बचाया, और अब हम वही कर रहे हैं कि अब हम अपने डॉग्स को भी नहीं बचा पा रहे, हम ना जानवर बचा पा रहे हैं, ना अपने जंगल बचा पा रहे हैं। कहाँ रहेंगे हम? ये सब वैनिश हो जाएगा। We need to think now and we need to act now. We need to save Aravali and we need to save our dogs. హైదరాబాద్లో స్ట్రీట్ డాగ్స్ వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. చిన్న పిల్లలకే కాదు పెద్దోళ్ళకి కూడా కరిచేస్తున్నాయి, సడన్గా వచ్చి అటాక్ చేస్తున్నాయని చాలా ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కూడా మనం చూసినాం, న్యూస్ కూడా ఈ మధ్య పెరిగిపోయింది. దాని మీద మీ ఉద్దేశం ఏంది? ఎందుకంటే మీరు స్ట్రీట్ డాగ్స్ని కాపాడాలి అని చెప్పి పోరాడుతున్నారు కాబట్టి దాని మీద మీ ఉద్దేశం ఏంది? ప్రతి ఒక్క బీయింగ్కి ఒక సైకలాజికల్ స్టేట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా మెంటలీ అన్స్టేబుల్ అలా ఉన్నారనుకోండి, మీరు ఏం చేస్తారు? యుల్ ట్రై టు అండర్స్టాండ్ దేర్ సైకోమెట్రిక్ అనాలిసిస్ ఏదో ఒకటి చేస్తారు కదా, టు అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ త్రూ. సో డాగ్స్కి కూడా ఒకటి ఉంటుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, డాగ్స్ ఒక పర్టికులర్ బిహేవియర్లో ఉన్నప్పుడు ఇది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అని ఆలోచన శక్తి ఉట్టి మనిషికే ఉంటుంది, అలా చేయగలగాలి. ఎందుకంటే డాగ్స్కి అవి ఫేస్ చేసేది డైలీ ఇష్యూ మనం కళ్ళతో చూడం డైలీ, కానీ యాజ్ ఫీడర్స్ అండ్ యానిమల్ రెస్క్యూవర్స్కి తెలుస్తుంది అది. అందుకనే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫీడర్స్ అండ్ యానిమల్ రెస్క్యూవర్సే. మీరు గమనిస్తే ఎవరు డాగ్ హేటర్స్ ఇక్కడికి రారు, వాళ్ళకి అవసరం లేదు. ఇంకొకటి, ఒక డాగ్ ఇప్పుడు వెళ్తున్న కార్ని అది పడిగెట్టుకుంటూ అరుస్తుందంటే ఎందుకు అరుస్తుంది? ముందు దాని పప్పీనో లేకపోతే దాని ఫ్రెండ్నో ఎవడో కొట్టేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. సో ఇట్ విల్ ఇంప్రింట్ ఇన్ ఇట్స్ మైండ్, అండ్ ఆబ్వియస్లీ అది ఏమనుకుంటుంది,
ఈ వెహికల్స్ వచ్చేవన్నీ హామ్ చేయడానికి వస్తున్నాయి అనుకుంటుంది, అంతేగాని అది ఉట్టిగా ఉరకదు. అండ్ ఇంకొక సెకండ్ థింగ్ ఏంటంటే ఫుడ్ లేదండి. పర్పస్లీ పీపుల్ ఆర్ నాట్ ఫీడింగ్, సేయింగ్ దట్ ఇవి ఇక్కడ నుంచి రీలొకేట్ అయ్యి వెళ్ళిపోతాయి ఆ వాటికి అవే అని. ఇప్పుడు మీ ఇంటి నుంచి మీరు వెళ్ళిపోతారా తిండి పెట్టట్లేదని? లేదు కదా. యూ విల్ డూ సంథింగ్, రైట్? దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. పీపుల్ విల్ నాట్. ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుందాం, చిన్న చిత్క జాబులు చేసుకొని బతికేటోళ్ళు ఉంటారు, వాళ్ళ గల్లీలనే స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి. వీళ్ళకు ఇంత జ్ఞానం ఉన్నది, ఓహో సైకలాజికల్గా డాగ్ బాగాలేదు అని చెప్పి ఉండదు. అట్లాంటి టైంలో అంటే వీళ్ళు అర్థం చేసుకునే జ్ఞానం ఉండదు కాబట్టి ఎట్లా మరి? అదే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, పిల్లలకి కంపాషన్ అనేది నేర్పించాలండి. మనం ఒక్క ప్లేస్లో ఒక ముద్ద పెడితే మీరే చేంజ్ చూస్తారు, నేను చెప్పక్కర్లేదు. యూ విల్ సీ ద డిఫరెన్స్. ఒక దగ్గర బౌల్ పెట్టి వాటర్ ఫిల్ చేసి పెట్టండి, ఒక దగ్గర బౌల్ పెట్టి మీ లేన్లో అందరూ మిగిలిపోయిన ఫుడ్ ఎలాగో ఉంటుంది కదా అక్కడ వేసేయమని చెప్పండి. ఒక ముద్ద అయితే ఒక ముద్ద, మీరు చూడండి డిఫరెన్స్. అండ్ ద క్రైమ్ రేట్ ఇన్ దట్ కాలనీ ఆర్ ద లేన్ విల్ డిక్రీజ్ డ్రాస్టికలీ. ఐ టెల్ యూ దిస్ విత్ ఎక్స్పీరియన్స్. మా ఇంటి దగ్గర ఉన్న డాగ్స్కి మేము సొంతంగా స్టెరిలైజేషన్ చేయించాము, మేము సొంతంగా వ్యాక్సినేషన్ చేయించాము. జిహెచ్ఎంసీ చేయాల్సిన పని మేము చేసాం. మేము డబ్బులు తీసుకోలేదు గవర్నమెంట్ నుంచి, మా సొంత పాకెట్లో నేను కష్టపడి జాబ్ చేసుకొని వచ్చిన డబ్బులతో నేను చేసుకున్నాను. ఇది గవర్నమెంట్ చేయాల్సిన పని యాక్చువల్గా. ఓకే. అండ్ ఇంకొకటి, రేబీస్ డాగ్స్ వల్ల రాదండి, ఇది ఒక మిస్కన్సెప్షన్. ప్లీజ్ ఇది కొంచెం మీరు వైరల్ చేయాలి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే డాగ్స్ ఒకవేళ రోడ్డు మీద నుంచి క్లియర్ అయిపోతే కోతులు దిగుతాయి, కోతుల వల్ల కూడా రేబీస్ వస్తుంది, ఎలకల వల్ల కూడా రేబీస్ వస్తుంది. మీరు ప్రతిదానికి రేబీస్ ఇంజెక్షన్ ఇచ్చుకుంటే అయితే వెళ్ళలేరు, ఐఎమ్ షూర్ ఎలకలకి అయితే ఇచ్చుకుంటే వెళ్ళలేరు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇవి యాక్చువల్లీ మనకు ఒక సేఫ్ గార్డ్ వాల్ లాగా స్టాండ్ అవుతున్నాయండి డాగ్స్. వీటిని తీసేయడం వల్ల మన వినాశనమే మనం కోరుకుంటున్నాము, అది మనుషులకు అర్థం కావాలి. వాటి బిహేవియర్ మీరు తెలుసుకోనక్కర్లేదు. నేను ఇప్పుడు మీకు చెప్పింది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, అందరికీ ఇది తెలియాలని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ బేసిక్ కర్టసీ ఏంటంటే, ఒక కుక్క అక్కడ కూర్చొని ఉన్నప్పుడు దాన్ని వెళ్ళి కెలకకూడదు, కెలికి కరిపించుకుని అది ఒక్కటే వీడియో తీసి ఈ కుక్క నన్ను కరిచింది అని కూడా చెప్పకూడదు. దట్ ఈస్ రాంగ్. చిన్న పిల్లలకే ఎక్కువ జరుగుతుంది. సరే, నేను 2-3 years కిడ్స్ అండి, 2 years 3 years పిల్లని రోడ్డు మీద నువ్వు అట్లా ఎట్లా వదిలేస్తారు? తల్లి ఉండదు, వీడియో ఎక్కడో రికార్డ్ అవుతుంటుంది, తల్లి ఉండదు, వాడు వెళ్ళి దాన్ని చౌ పీకుతుంటాడు, వాడికి తెలీదు. అది ఏం చేస్తుంది? మీరేం చేస్తారండి? రిటాలియేట్ అవుతారా లేదా? ఇప్పుడు మీ జుట్టు పీకుతున్నారంటే ఎవరైనా మీరు ఇలా రిటాలియేట్ అవుతారు. డాగ్ ఆల్సో డస్ దట్. అది డిఫెన్స్లో చేస్తుందే తప్ప హ్యూమన్ బీయింగ్స్ డిఫెన్స్లో కాలిస్తేనే, నేను డిఫెన్స్లో కాల్చాను అని అంటే కోర్ట్ విల్ కన్సిడర్ ఒక యానిమల్ దాని సేఫ్టీ కోసం డిఫెన్స్ అవ్వకూడదా అండి? అండ్ ఇంకొకటి చాలా సిల్లీ పాయింట్ ఏంటంటే, వీ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ డాగ్స్ టు అండర్స్టాండ్ అస్. అర్థమైందా మీకు పాయింట్? కుక్క మనల్ని అర్థం చేసుకోవాలి. నా కార్ ఎట్లా చింపేస్తుంది, నా కార్ సీట్ ఎట్లా కొరికేస్తుంది, నా బండి సీట్ ఎట్లా కొరికేస్తుంది అది అని చెప్పి దాన్ని కొడుతున్నారు. దానికి తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసు బండి బయట పెడితే ఇలాంటివి జరుగుతాయి, దొంగ కూడా ఎత్తుకుపోతాడు. కుక్క మీద ఎందుకు బ్లేమ్ చేయడం? అది దాని నేచర్. నువ్వు దానికి ఫుడ్ పెట్టు, టైంకి వాటర్ పెట్టు, దానికి స్టెరిలైజేషన్ చేపియండి, వ్యాక్సిన్ చేపియండి. ఆబ్వియస్లీ ఇది ఏదైతే ఆబాద్ ఎక్కువైపోతుంది కుక్కలది అని అంటున్నారో అది ఇట్ విల్ డ్రాస్టికలీ రెడ్యూస్. అది రెడ్యూస్ అయిందంటే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ బ్యాలెన్స్ అండి. వాటిని తీసుకెళ్ళి చంపితే మనకే నష్టం, అది మాత్రం మనుషులు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి కుక్కలు క్లియర్ అయిపోయినాయి అనుకోండి, వాళ్ళు అనుకున్నట్టు కోతులు వస్తాయి, కోతుల్ని కూడా క్లియర్ చేయాలని అంటే ఇంకోటి ఏదో వస్తుంది. కోవిడ్ ఒక్కటి సరిపోలేదు. నేను ఈ పాయింట్ మళ్ళీ రిపీట్ హ్యూమన్ బీయింగ్స్ షుడ్ అండర్స్టాండ్ దట్ నేచర్తోని చెలగాటాలు ఆడకూడదు. అరావలి అయినా సేమే, హెచ్సియులో మొన్న ప్రొటెస్ట్ అయింది అది కూడా సేమే. హూడా పేరు మీద, హెచ్సియు పేరు మీద, I don't know what is the government thinking of itself, but whatever the government is doing, the Supreme Court is doing is completely ఎథికల్ కాదు. మారల్ వాల్యూస్కి హిట్ చేసి బేసిక్ హ్యూమానిటీకే మనం హ్యూమన్స్ అని పేరుకి మనం అర్హులం కాదు అని చెప్తుందండి గవర్నమెంట్ మనకి. బట్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వీ షుడ్ నాట్ గో టు దట్ లెవెల్. మన పిల్లలకి కంపాషనేట్ ఉండడం నేర్పించాలి. ఒక ముద్ద పెడితే డెఫినెట్లీ పోనీ కర్మాలో బిలీవ్ చేస్తారని అయినా అట్లీస్ట్ అలా అయినా సెల్ఫిష్ ఉండండి. కొంచెం ఒక ముద్ద పెట్టండి, పీపుల్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఇన్ వెరీ గుడ్ వేస్. సో ఆల్ ఐ ప్లీడ్ ఇస్ ద సుప్రీం కోర్ట్ టు టేక్ అ గుడ్ డెసిషన్ ఫార్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ వెల్ as ది డాగ్స్. అది విన్ సిచ్యువేషన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను యాజ్ అ యానిమల్ లవర్ అండ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ యాజ్ వెల్.
చూసినాం కదా, రెండు సైడ్లు ఉంది. ఒక సైడ్ ఏమో కుక్కలకి ఇంత ముద్ద పెడితే అవి చప్పుడు దాకా ఉంటాయి, ఎవరిని కరవై అన్న సైడ్ ఒకటైతే, ఇంకో సైడ్ ఏంటంటే అవి ఇష్టం వచ్చినట్టు మేము కొట్టకపోయినా కూడా మీద వచ్చి కరుస్తున్నాయి, మేము అసలు దాన్ని ఏమే అనము అని చెప్పి ఇంకో సైడ్ ఉంది. అసలు మీ సైడ్ ఏందో కింద కామెంట్లో చెప్పండి, నేను వింటా.